అయ్యో అమ్మో అబ్బో 6 రోజుల్లోగా పెళ్లి అవుతుందన్నారు. ఇదేనా నా పెళ్లి పంతులు గారు? అబ్బా ఖచ్చితంగా జరగాలి, కానీ ఎక్కడో వాస్తు దోషం వచ్చుంటుంది. అసలు ఇంతకీ ఎందుకు కొట్టారా నిన్ను? అతడిగానే కొట్టారత్తా. ఏం జరిగిందో నువ్వైనా చెప్పే. మేము రిక్షాలో వెళ్తుంటే బావిని కొట్టి నేనే అర్చన అనుకు నన్ను లాక్కెళ్ళిపోయారు నాన్న. అర్చన అనుకున్నారా? వాళ్ళకి దానికి సంబంధం ఏంటి? ఎక్కడికి వెళ్ళారు? గుడికి. అబద్ధం, మీరు గుడికి వెళ్ళలేదు. ఓహో, నిన్నటి దాకా మీ బావ బుల్లబ్బాయి చేశాడు, ఇప్పుడు నువ్వు చేస్తున్నావా సిఐడి పని? చేస్తే తప్పేంటి? రేపో మాపో పెళ్లి చేసుకోబోయేవాళ్ళం, ఇలా మా వెంట పడ్డం తప్పు కదా. ఏంటి, పెళ్లి చేసుకుంటావా? బావనే? అవును, నేను కాక నువ్వు చేసుకుంటావా? 3 కోటి దేవతల సాక్షిగా 3 ముళ్ళు వేయించుకునేది నేనే. ఛా, అది జరగకపోతే చచ్చిపోతాను. నేను చచ్చిపోతానంటే పీడ వదిలిందని మా బావని చేసుకుంటాను. మీ బావంటే నీకు అంత ఇష్టమా? ప్రాణం. మీ బావ నీకు సొంతం కావాలంటే నా దగ్గర నుంచి ఆయన నువ్వు గెలుచుకోవాలి. పందెం కాస్తున్నావా? 1 కాదు 3. మా బావతో 3 ముళ్ళు వేయించుకోవడానికి నువ్వు 30 పందాలు పెట్టినా గెలుస్తాను. చెప్పు. మొదటి పందెం. ఆగు, ఈ 3 పందాల్లో నేను గెలిస్తే మా బావని విడిచి నువ్వు వెళ్ళిపోతావా? అయితే చెప్పు. నంబర్ 1, కొబ్బరికాయ పగలగొట్టకుండా నువ్వు మీ బావ చేత నీళ్లు తాగించాలి. ఏంటేంటి? కాయ పగలగొట్టకుండా మా బావ చేత నీళ్లు తాగించాలా? గెలవని పందాలు కాసి మా బావని తన్నుకుపోదాం అనుకుంటున్నావా? నీ వల్ల కాదంటే చెప్పు, ఆ పని నేను చేస్తాను. దేంట్లో మోసం లేదుగా. మీ బావ మీద ఒట్టు. అయితే రేపే ఈ పందెం గెలుస్తాను. ఏమిటి సిరి, చిట్కాలు పొడుపు కథలు చదువుతున్నావు? ఈ బావ మీద పడవడానికా? అవును బావా. బావా, నీకు కొబ్బరికాయ పగలగొట్టకుండా నీళ్ళు ఎలా తాగాలో తెలుసా? ఇంతేనా? కొబ్బరికాయను వెనక్కి తిప్పితే 3 కళ్ళుంటాయి, ఆ కళ్ళు పొడుచుకుని తాగాలి. అది మాకు తెలియక. ఓ మహాలక్ష్మి పంతులు గారు, పంతులు గారు, రామ్మా సిరిరా, వచ్చి హారతి అద్దుకుని బొట్టు పెట్టుకో. అలాగే కొబ్బరికాయ కూడా పెట్టమ్మా. అదేమిటి పిన్ని గారు, పూజ అయిపోయిందిగా, మరి కొబ్బరికాయ కొట్టలేదే? ఈ రోజు రాత్రి 7 గంటలకి అమృత గడియలున్నాయమ్మా, అందుకే పగలు కొట్టకుండా రాత్రికి కొడదామని. థ్యాంక్స్ పిన్ని. ఇదేమిటి పిల్ల థ్యాంక్స్ చెప్తుంది? కొంపదీసి ఇప్పుడు నేను అన్న మాటల్లో భూతేమన్నా వినిపించిందా? రామరామా. బావా, బావా, ఏమిటి అరుపులు? నువ్వు నిలబడు బావా, నీ చేత కొబ్బరి నీళ్లు తాగించాలి. కొబ్బరి నీళ్ళ? చీకటి పడిన తర్వాత నేనెంత తాగుతానో తెలిసి కూడా కొబ్బరి నీళ్లు తాగమంటావా? తప్పు తప్పు తప్పు. బావా, అది కాదు, నేను చెప్పేది విను. అబ్బా, దీని వెనక పెద్ద కథ ఉంది బావా. ఏ కొబ్బరి నీళ్లు తాగితే నేను పెళ్లి చేసుకుంటాను ఏ దేవతైనా వరం ఇచ్చిందా? అదంతా తర్వాత చెప్తానుగా, ముందు నీళ్లు తాగు. ఇప్పుడు చెప్పు. ఇప్పుడు కాదులే, సమయం వచ్చినప్పుడు చెప్తాను. ఏమిటో ఈ పిచ్చి మాలోకం. ఇప్పుడేమంటావు? నేను పందెంలో గెలిచానని ఒప్పుకుంటావా? పగలగొట్టేగా తాగించావు. పగలు కాదు తల్లి, రాత్రి కదా కొట్టాను. తెలివిగలదానివే. ఈ పందెంలో నువ్వే గెలిచావు, 2వ పందానికి రెడీయా? ఓడిపోవడానికి నువ్వే రెడీగా ఉండు. ఆహా, అయితే విను. సతీ అనసూయ త్రిమూర్తులకి ఎలా భోజనం వడ్డించిందో నువ్వు మీ బావకు అలా వడ్డించాలి. సింతేనా? ఇంకెంత కష్టమో అనుకున్నాను. ఈ పందెంలో ఈజీగా గెలుస్తాను. ముందు అనసూయ ఎలా భోజనం వడ్డించిందో తెలుసుకో. తెలుసుకుంటాగా. ఇదిగో ప్రసాదం తిను.